హరీష్ శంకర్ గారు 2006 సంవత్సరంలో దర్శకుడిగా తన కెరీర్ను మొదలుపెట్టిన ఆయన ఈ 20 ఏళ్ల కాలంలో తీసింది అక్షరాల 8 సినిమాలు మాత్రమే. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కలిపి అక్షరాల 9 సినిమాలు అవుతాయి. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది కాసేపు పక్కన పెడితే, హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన 8 సినిమాల రిజల్ట్లు ఏంటి, ఆ 8 సినిమాల్లో హిట్లు ఎన్ని, ఫ్లాప్లు ఎన్ని, ఏ హీరోలతో సినిమాలను తీసి హిట్ కొట్టారు ఆయన, సినీ కెరీర్ పరంగా హరీష్ శంకర్ గారికి ఉన్న సెంటిమెంట్లు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 2003 సంవత్సరంలో నిన్నే ఇష్టపడ్డాను అనే సినిమాతో స్క్రీన్ రైటర్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్ గారు ఆ తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన వీడే సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2004 సంవత్సరంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాకు కూడా స్క్రీన్ రైటర్గా పనిచేశారు. ఆ సినిమాల టైంలోనే రవితేజ గారితో పరిచయం ఏర్పడింది. హరీష్ శంకర్లో మంచి డైరెక్టర్ ఉన్నాడని మొట్టమొదటిగా గుర్తించింది రవితేజ గారే. కట్ చేస్తే అదే సమయంలో రవితేజ గారితో ఓ హిందీ డైరెక్టర్తో షాక్ అనే పేరుతో ఓ ప్రయోగాత్మక సినిమాను తీయాలని రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్లో ఉన్నాడు. హిందీ డైరెక్టర్ వద్దు, తెలుగు వాళ్ళతోనే వెళ్దామంటూ హరీష్ శంకర్ గారి పేరును రవితేజ గారు ప్రపోజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నుంచి ఫోన్ కాల్ రావడంతో ముంబైకి వెళ్ళిన హరీష్ శంకర్కు షాక్ కథను వినిపించారు. ఈ సబ్జెక్టు రవితేజకు సూట్ అవ్వదు, పాటలు అస్సలు లేవంటున్నారు, ఆడియన్స్ మెచ్చరు అంటూ హరీష్ శంకర్ చెబుతూ పోతుంటే ఆర్జీవి వింతగా చూశారు. నేను నిన్ను ఇక్కడికి పిలిచింది ఈ సినిమాను డైరెక్ట్ చేయమని, నన్ను కరెక్ట్ చేయమని కాదు. అయినా నీ ముక్కు సూటితనం నాకు నచ్చింది, ఈ సినిమాను నువ్వే డైరెక్ట్ చేయంటూ షాక్ సినిమా స్క్రిప్ట్ను హరీష్ శంకర్ గారి చేతుల్లో పెట్టేశారు ఆర్జీవి గారు. చేద్దామా వద్దా అన్న మీమాంసలో ఉన్న హరీష్ శంకర్ గారిని షాక్ సినిమా కథను రాసిన కోన వెంకట్ గారే ఒప్పించారు. కట్ చేస్తే ఐశ్వర్యంతో చేసిన షాక్ సినిమా 2006 సంవత్సరంలో రిలీజ్ అయింది. భారీ డిజాస్టర్ అయి కూర్చుంది. హరీష్ శంకర్ నిర్ణయమే కరెక్ట్ అని తేలింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డైరెక్టర్గా మొదటి సినిమాయే డిజాస్టర్. ఇక అతని సినీ కెరీర్కు శుభం కార్డు పడినట్టే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే షాక్ సినిమా టైంలోనే రవితేజ గారు ఓ హామీ ఇచ్చారు. నీ వర్కింగ్ స్టైలు నాకు నచ్చింది, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే నీతో మాత్రం మరో సినిమాను తప్పకుండా చేస్తాను, నువ్వు సొంతంగా కథను రాసుకుని నాకు కనిపించు అంటూ రవితేజ గారు హామీ ఇచ్చినా సరే, షాక్ సినిమాతో ఆల్రెడీ రవితేజకు భారీ షాక్ ఇచ్చాను కదా, మళ్ళీ ఆయన్ను ఫేస్ చేయటం ఎలా అన్న మీమాంసతో రవితేజ గారి వద్దకు హరీష్ శంకర్ వెళ్ళలేదు. ఆ టైంలోనే నిర్మాత ఎంఎస్ రాజు గారితో పనిచేసే ఛాన్స్ దక్కింది. కాకపోతే స్క్రిప్ట్ విషయంలో సయోధ్య కుదరకపోవడంతో ఆ సినిమా నుంచి హరీష్ శంకర్ బయటకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారే హరీష్ శంకర్ గారిని పిలిచి మరీ చిరుత, బుజ్జిగాడు సినిమాలకు స్క్రీన్ రైటర్గా పెట్టుకున్నారు. 2006 సంవత్సరంలో షాక్ సినిమా వస్తే 2010 సంవత్సరం వరకు కూడా వివిధ సినిమాలకు స్క్రీన్ రైటర్గా వర్క్ చేస్తూ వచ్చారు. అనుకోకుండా ఒకసారి ఎన్టీఆర్ గారిని కలిసే ఛాన్స్ దొరికింది. నీ గురించి విన్నానంటూనే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే తీసుకురా చేద్దామంటూ ఓ ప్రపోజల్ను ఎన్టీఆర్ తెచ్చారు. ఎన్టీఆర్తో కలిసి సినిమాను చేయాల్సి వస్తే పక్కాగా పొలిటికల్ సినిమానే చేయాలని హరీష్ శంకర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఎమ్మెల్యే అనే పేరుతో ఓ కథను కూడా రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ను ఎన్టీఆర్ గారికి వినిపించారు కూడా. ఆ సినిమా కథ కూడా ఎన్టీఆర్ గారికి బాగా నచ్చింది. సినిమాను ఓకే కూడా చేశారు. ఎమ్మెల్యే అనే టైటిల్తో మంచి లక్షణాలున్న అబ్బాయి అనే ట్యాగ్లైన్తో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ ఓ ప్రకటనను కూడా ఇచ్చేశారు. కట్ చేస్తే బయట నుంచి వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఆ సినిమా రద్దయిపోయింది. ఆ తర్వాత బండ్ల గణేష్ గారు హరీష్ శంకర్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తను అప్పటికే రొమాంటిక్ రిషి అనే పేరుతో రాసుకున్న కథను పవన్ కళ్యాణ్ గారికి వినిపించారు. ఇంటర్వెల్ సీన్కు ఇంప్రెస్ అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆ కథకు ఓకే చెప్పేశారు. కాకపోతే ఆ సినిమా కూడా వెంటనే పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే రవితేజ గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అటు ఇటు తిరుగుతున్నావు తప్పితే నా దగ్గరకు ఎందుకు రావడం లేదంటూ సున్నితంగా మందలించిన రవితేజ గారు ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగేసరికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన కథనే చెప్పాడు. ఆ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ చేశాడు. కాకపోతే పేరును మాత్రం మిరపకాయ్ అని మార్చేశారు. సరిగ్గా 2011 సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది. కట్ చేస్తే ఏ హీరోకైతే డిజాస్టర్ సినిమాను ఇచ్చాడో అదే హీరోతో హిట్ను కొట్టి చూపించాడు. మిరపకాయ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంతో బండ్ల గణేష్ మళ్ళీ హరీష్ శంకర్ దగ్గరకు వచ్చాడు. దబంగ్ సినిమా రీమేక్ రైట్స్ కొన్నానంటూనే పవన్కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే ఫ్రీడమ్ను హరీష్ శంకర్కు ఇచ్చేశాడు. కట్ చేస్తే 2012 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గారిల కాంబినేషన్ వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దర్శకుడిగా హరీష్ శంకర్ గారి ఇమేజ్ను అమాంతం పెంచేసింది. గబ్బర్ సింగ్ హిట్ దెబ్బకు గతంలో ఆగిపోయిన ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా మరోసారి తెర మీదకు వచ్చింది. కాకపోతే ఎంఎల్ఏ అనే స్క్రిప్ట్కు బదులుగా కొత్త కథను రాసుకున్నాడు హరీష్ శంకర్. రామయ్య వస్తావయ్య అనే క్యాచీ పేరును కూడా పెట్టుకున్నాడు. కానీ కట్ చేస్తే 2013 సంవత్సరంలో రిలీజ్ అయిన ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.
స్క్రిప్ట్ రైటింగ్లో లోపాలు ఉండటం వల్లనే ఆ సినిమా ఫెయిల్ అయిందన్న నిజాన్ని ఆ తర్వాత రోజుల్లో హరీష్ శంకర్ గారే ఒప్పుకున్న పరిస్థితి. ఆ సంగతిని పక్కన పెడితే రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అయినా సరే గబ్బర్ సింగ్ డైరెక్టర్పై విపరీతమైన నమ్మకం ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఏరి కోరి మరి హరీష్ శంకర్తోనే సినిమాని చేయాలని ఫిక్స్ అయ్యాడు. కట్ చేస్తే దిల్లాదు నిర్మాతగా సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా ప్రారంభమైంది. 2015 సంవత్సరంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా రిలీజ్ అయింది. సాయిధరమ్ తేజ్ అంచనాలు 100% నిజమయ్యాయి. మరో మంచి విజయం హరీష్ శంకర్ ఖాతాలో పడినట్టయింది. ఆ తర్వాత మళ్ళీ మెగా హీరోతోనే మెగా ఫోన్ పట్టే భాగ్యం హరీష్ శంకర్కు దక్కింది. పవన్తో హిట్ కొట్టావు, సాయిధరంతో కూడా హిట్ కొట్టావు, నా దగ్గర అల్లు అర్జున్ డేట్స్ ఉన్నాయి, బన్నీకి సరిపోయే కథను రాసి తీసుకురా అంటూ దిల్రాజు గారే ప్రపోజల్ పెట్టడంతో ఓ మంచి కథను రాసుకుని వెళ్ళాడు హరీష్ శంకర్. కట్ చేస్తే అదే దువ్వాడ జగన్నాథన్ సినిమాగా మన ముందుకు వచ్చింది. 2015 సంవత్సరంలో వచ్చిన దువ్వాడ జగన్నాథన్ సినిమా ప్రారంభంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయినా కమర్షియల్గా మాత్రం మంచి సక్సెస్ అయింది. నిర్మాతకు మంచి లాభాల వర్షాన్ని కురిపించింది. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు హరీష్ శంకర్. ఈసారి కూడా మళ్ళీ మెగా హీరోతోనే డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. 2014 సంవత్సరంలో తమిళ్లో జగతాండా అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నచ్చి రీమేక్ రైట్స్ను కొనుక్కున్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు నేరుగా హరీష్ శంకర్నే కాంటాక్ట్ అయ్యారు. దబంగ్ సినిమాను గబ్బర్ సింగ్గా మార్చి అద్భుతమైన హిట్ కొట్టిన హరీష్ శంకర్ తాము కొనుక్కున్న జగతాండా సినిమాను కూడా బాగా తీస్తాడన్న నమ్మకం వాళ్ళది. వాళ్ళ నమ్మకం ఒమ్ము కాదని రీమేక్ సినిమాలను తనకంటే మరెవరు బాగా తీలేరంటూ గద్దలకొండ గణేష్ సినిమాతో మరోసారి రుజువు చేసుకున్నాడు హరీష్ శంకర్. 2019 సంవత్సరంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ అయింది. కమర్షియల్ కోణంలోనూ నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాకు 2019 సంవత్సరంలోనే బీజం పడిందిలే కానీ అనుకోకుండా కరోనా రావడం, పవన్ కళ్యాణ్ గారి ముందు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల పెండింగ్ షూటింగ్ ఉండిపోవడంతో ఆ సినిమా వెంటనే పట్టాలెక్కలేదు. దానికి తోడు ఎన్నికల హడావిడి కూడా ఉండడంతో ఈలోపు నువ్వేదైనా సినిమాను చేసుకో అంటూ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో 2018 సంవత్సరంలో హిందీలో వచ్చిన రైడ్ అనే సినిమా రీమేక్ ప్రాజెక్ట్ను చేతిలోకి తీసుకున్నాడు హరీష్ శంకర్. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి ఆ సినిమా బాగా నచ్చేసింది. దీంతో దాని రీమేక్ హక్కులను కొని ఆ సినిమాను హరీష్ శంకర్ చేతిలో పెట్టేశాడు. 2024 సంవత్సరంలో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే పేరుతో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. రైడ్ సినిమాను యథాతథంగా తీసినా సరే హిట్ అయ్యేదే కానీ ఓ సబ్జెక్ట్ బేస్డ్ సినిమా కథలో కమర్షియల్ యాంగిల్ కోసం చేసిన మార్పులు చేర్పులే ఈ సినిమా కుంపముంచాయి. ఫలితంగా రవితేజ గారికి మరో డిజాస్టర్ పడింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినా సరే దాని ఎఫెక్ట్ మాత్రం హరీష్ శంకర్ గారి మీద పడలేదు. మెగా హీరోలను ఎలా చూపిస్తే మెగా అభిమానులకు నచ్చుతుంది అన్నది హరీష్ శంకర్కు బాగా తెలుసు. అందుకే పవన్తో అనుకున్న ప్రాజెక్టు ముందుకే వెళ్ళింది తప్పితే హరీష్ శంకర్ చేతుల్లోంచి వేరొకరి చేతుల్లోకి ఆ ప్రాజెక్టు వెళ్ళిపోలేదు. కాకపోతే సినిమా పేరు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుగా మారిపోయింది. అంతేకాదు కథ కూడా మారిపోయింది. ఇది తెరీ సినిమా రీమేక్ అని కొందరు, కాదని ఇంకొందరు వాదనలకు దిగుతున్నారులే కానీ అసలు రియాలిటీ ఏంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తెరీ సినిమా రీమేక్గానే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన విమర్శల వల్ల కథను మార్చుకోవాల్సి వచ్చింది అన్నది నిజం. మరి ఆ సినిమా కథను సమూలంగా మార్చుకున్నారో లేక స్వల్పంగా తెరీ సినిమా కథను మార్చేసి మామ అనిపించారో లేక యాజిటీస్గా తీసేశారో అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే 2016 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు హరీష్ శంకర్ గారి నుంచి ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో 3 సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. అది కూడా మామూలు ఫ్లాప్లు కాదు, డిజాస్టర్లు, రాడ్లు. రవితేజ గారికి షాక్, మిస్టర్ బచ్చన్ వంటి డిజాస్టర్లను ఇవ్వగా జూనియర్ ఎన్టీఆర్కు రామయ్య వస్తావయ్య అనే అటర్ ఫ్లాప్ను ఇచ్చాడు. ఇక మిగిలిన 5 సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవగా మిరపకాయ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. హరీష్ శంకర్ గారి సినీ కెరీర్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 2 సెంటిమెంట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మెగా హీరోలతో కనుక ఆయన సినిమాను తీస్తే తప్పకుండా హిట్ పడుతోంది. అంతేకాదు ఓ డిజాస్టర్ సినిమాను ఇచ్చిన వెంటనే ఓ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాడు. షాక్ సినిమా తర్వాత మిరపకాయ సినిమాతో హిట్ కొట్టాడు. రామయ్య వస్తావయ్య అనే డిజాస్టర్ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాతో హిట్ కొట్టాడు. తాజాగా మొన్న మధ్యనే హరీష్ శంకర్ నుంచి మిస్టర్ బచ్చన్ అనే డిజాస్టర్ సినిమా వచ్చింది. హరీష్ శంకర్ సినీ కెరీర్లో ఉన్న హిట్ సెంటిమెంట్ను బట్టి చూస్తే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హిట్ కావటం ఖాయంగా కనిపిస్తుంది. ఓ డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ సినిమాని తీస్తూ వస్తున్న హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇదండి హరీష్ శంకర్ గారి సినీ బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.